హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో డే 23 మార్నింగ్ సెషన్ టైం టేబుల్ ప్రకారం ఈరోజు వీడియో డిఎస్సి మ్యాథ్స్ 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతిలో రిలేటెడ్ టాపిక్స్ అయిన బీజగణితం, సామాన్య సమీకరణాలు, నిష్పత్తి అనుపాతం, రేఖీయ సమీకరణాలు ఇలాంటివన్నీ కూడా ఇందులో తయారు చేయడం జరిగింది బిట్లు. ఈ మ్యాథ్స్ బిట్ సులభమే కానీ తప్పు పెట్టే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. ఇందులో మొత్తం 45 మార్క్స్కి బిట్లు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కొన్ని డిఎస్సి లెవెల్కి యూజ్ అవుతాయి. ఇందులో 15 బిట్లు తయారు చేయడం జరిగింది. మిగతా 30 గ్రాండ్ టెస్ట్ రూపంలో 7వ తరగతి టెక్స్ట్ బుక్ గురించి తయారు చేయడం జరిగింది. రెండు కూడా ప్రాక్టీస్ చేయండి. ముందుగా బిట్స్ చూద్దాం. క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ ముందు చదువుతాను, ఆన్సర్ రివీల్ చేస్తాను లాస్ట్లో. ముందు 15కి. ఒకటోది, 105 కవర్ల ఖరీదు 350 రూపాయలు అయితే 100 రూపాయలతో ఎన్ని కవర్లు కొనుగోలు చేయగలము? 30, 27, 28 ఏది కాదు. రెండవది, ఒక డజను సబ్బుల ఖరీదు 153.60 రూపాయలు అయితే 15 సబ్బుల ఖరీదు 184, 192, 192.50, 192.30. మూడవది, శీల, రమ్య దగ్గర గల పెన్నుల నిష్పత్తి 4:5. ఒకవేళ శీలకు 40 పెన్నులు, రమ్యకు 30 పెన్నులు ఇస్తే వాళ్ళిద్దరి దగ్గర గల పెన్నుల నిష్పత్తి 5:4, 6:5, 4:5, 5:6. నాలుగవది, రాజేష్, రఘులు 59,760 రూపాయలను 5:4 నిష్పత్తిలో పంచుకోగా వారి మధ్య గల తేడా ఎంత? ధనంలో 6,640, 6,760, 13,280, 5,780. ఐదవది, క్రింది ఏ నిష్పత్తిలో దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు ఉంటే వాటి యొక్క వైశాల్యం 1000 మీటర్ స్క్వేర్ అవ్వదు? 2:5, 8:5, 1:10, 1:2. నెక్స్ట్ బిట్. ఆరవది, ఒక పాఠశాలలో కేవలం 1-2 తరగతులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ 2 తరగతుల్లో గల విద్యార్థుల నిష్పత్తి 2:3. అయితే ఆ పాఠశాలలో గరిష్టంగా ఉండే విద్యార్థుల సంఖ్య ఎంత? 5, 6, 18 చెప్పలేం. ఏడవది, రాజు దగ్గర 10 పైసలు, రాము దగ్గర 10 రూపాయలు ఉంటే వాటి మధ్య నిష్పత్తి ఎంత? వరుసగా 1:10, 10:1, 1:100, 1:1000. ఎనిమిదవది, చరరాశుల గురించి సరికానిది బీజీ సమాసాల్లో. చరరాశులు కూడా సంఖ్యలే. చరరాశులపై చతుర్విధ ప్రక్రియలు చేయగలం. చరరాశులపై వివిధ ప్రక్రియ సమాసాలు తయారు చేయవచ్చు. ఏది కాదు. నెక్స్ట్ బిట్. 9వది, క్రింది వానిలో సమీకరణం ఏది? 4x + 5 = 60, 4x + 5 > 60, 4x + 5 < 60, ఆల్ ఆఫ్ ద అబోవ్. 10వది, రాజు తండ్రి వయసు రాజు వయసుకు 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. రాజు తండ్రి వయసు 44 సంవత్సరంలో అయిన రాజు వయసు ఎంత? 13, 14, 36, 15. 11వది, క్రింది వానిలో ఏకపది కానిది డజంట్ కాల్డ్ మోనోమియల్. 4, 7a, 5b + 2b, నన్. 12వది, n = -1 అయిన n³ + 5n² + 5n - 2 విలువ ఎంత? 0, -1, -2, -3. నెక్స్ట్ బిట్. 13వది, 3/7 రావడానికి అకరణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపుకు ఎంత కలపాలి? 21/17, 107/21, 114/25, 119/21. 14వది, ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలత 13 సెంటీమీటర్లు, దాని యొక్క వెడల్పు 2n 3/4 సెంటీమీటర్లు అయినా దాని పొడవు 3n 3/4, 4n 1/4, 2n 1/4, 3n 1/4. నెక్స్ట్ బిట్. 15వది, ఒక ఊరిలో స్త్రీ పురుషుల నిష్పత్తి 4:7 అయినా పురుషులలో సగం జనాభా 371 అయినా ఆ గ్రామ జనాభా 1066, 583, 1166, 683. ఇవి ఫస్ట్ 15 బిట్లు. వీటి యొక్క ఆన్సర్లు ముందుగా చూద్దాం. తర్వాత 30 బిట్లు కూడా ఇందులోనే ఈ వీడియోలోనే చివరి వరకు చూస్తే మీకు ఉంటాయి. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్లు చూద్దాం. ఒకటవది, 105 కవర్ల ఖరీదు 350 రూపాయలు అయితే 100లతో ఎన్ని కవర్లు కొనుగోలు చేయగలము? ఆన్సర్ ఆప్షన్ ఏ 30. ఎలా అంటే 350 రూపాయలతో 105 కవర్లు కొనుగోలు చేయగలం. అందువల్ల రూపాయితో కొనుగోలు చేయగల కవర్ల సంఖ్య 105/350. కాబట్టి 100తో కొనుగోలు చేయగల కవర్ల సంఖ్య 105/350 × 100 = 30. సో 30 కవర్లు 100 రూపాయలతో కొనుగోలు చేయవచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. రెండవది, ఒక డజను సబ్బుల ఖరీదు 153.60 రూపాయలు అయితే 15 సబ్బుల ఖరీదు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 192. ఎలా అంటే నెక్స్ట్ బిట్. మూడవది, శీల, రమ్య దగ్గర గల పెన్నుల నిష్పత్తి 4:5. ఒకవేళ శీలకు 40 పెన్నులు, రమ్యకు 30 పెన్నులు ఇస్తే వాళ్ళిద్దరి దగ్గర గల పెన్నుల నిష్పత్తి ఆప్షన్ బి 6:5. ఎలా అంటే సపోజ్కి శీల దగ్గర
8 పెన్నులు, రమ్య దగ్గర 10 పెన్నులు ఉంటే 4:5 అవుతుంది. సో శీల దగ్గర 8 అంటే 40 ఇస్తే 48, రమ్య దగ్గర 10 అంటే 30 ఇస్తే 40, 48కి 30కి నిష్పత్తి కడితే 6:5 వస్తుంది. 4వది రాజేష్ రఘులు 59,760 రూపాయలను 5:4 నిష్పత్తిలో పంచుకోగా వారి మధ్య గల తేడా. ఇక్కడ సింపుల్ తేడా అంటే ఆ నిష్పత్తి 5-4 తేడా ఒకటి కాబట్టి మొత్తం 9,59,760ని భాగిస్తే వచ్చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 6,640. ఇదిగోండి ఇలా 59,760ని 9 చేత భాగిస్తే 6,640 ఒక వాటయ్యే వారి మధ్య ధనంలో తేడా అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. 5వది క్రింది ఏ నిష్పత్తిలో దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు ఉంటే వాటి యొక్క వైశాల్యం 1000 మీటర్ స్క్వేర్ అవ్వదు. ఆన్సర్ ఆప్షన్ డి 1:2. 1:2లో ఉంటే వాటి యొక్క వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యం 1000 మీటర్ స్క్వేర్ అవ్వదు. ఎందుకంటే 1వది 2, 5. సపోజ్కి 2 10 గుణిస్తే 20, 50. 20, 50 ఇలా 1000 కాబట్టి అవుతుంది. ఆప్షన్ బిలో 8:5 ఇచ్చారు. 8 5 40, 5 5 25. 40 25 కూడా 1000 అవుతుంది. ఆప్షన్ సిలో 1 10, 1 10, 10 10, 100 × 10 1000 అవుతుంది. డి మాత్రం అవ్వదు. 6వది ఒక పాఠశాలలో కేవలం 1-2 తరగతులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ 2 తరగతుల్లో గల విద్యార్థుల నిష్పత్తి 2:3. అయితే ఆ పాఠశాలలో గరిష్టంగా ఉండే విద్యార్థుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి చెప్పలేం. గరిష్టంగా ఉండే విద్యార్థుల నిష్పత్తితో మనం ఎప్పుడు చెప్పలేము, ఏదైనా ఇస్తే తప్ప. సో ఆన్సర్ ఆప్షన్ డి చెప్పలేం, ఏది కాదు. 7వది రాజు దగ్గర 10 పైసలు, రాము దగ్గర 10 రూపాయలు ఉంటే వాటి మధ్య నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 1:100. 10 పైసలు 10 రూపాయలు అంటే 1000 పైసలు. సో 1:100 ఆన్సర్ ఆప్షన్ సి. 8వది చరరాశుల గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. చరరాశుల గురించి సరికానిది ఏది కాదు. ఎందుకంటే పై 3 కూడా చరరాశుల గురించి సరైనవే. చరరాశుల సంఖ్యలే చతుర్వేద ప్రక్రియలు చేయగలము, సమాసాలు కూడా తయారు చేయగలము. నెక్స్ట్ 9వది క్రింది వారిలో సమీకరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 4x + 5 = 60. ఈ సమానత్వపు గుర్తుండేదాన్నే సమీకరణం అంటారు. గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉంటే సమీకరణం కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ. 10వది రాజు తండ్రి వయసు రాజు వయసుకు 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. రాజు తండ్రి వయసు 44 సంవత్సరాలు అయినా రాజు వయసు ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 13 సంవత్సరాలు. 3 రెట్లు 3 13 39 + 5 44 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ 13 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ 11వది క్రింది వారిలో ఏకపది కానిది. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే 4 అనేది ఏకపది, 7a అనేది ఏకపది, 5b + 2b 7b కూడా ఏకపదే. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ డి. 12వది n = -1 అయిన n³ + 5n² + 5n - 2 విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి -3. ఎలా అంటే n³ అంటే -1³ అంటే -1, 5n² అంటే n అక్కడ -1 అనేది +1 అవుతుంది కాబట్టి +5, ఆ తర్వాత -5 అది తెగిపోతుంది. చివరి -2 ఉంది. -1 -2 -3 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి. 13వది నెక్స్ట్ బిట్ 3/7 రావడానికి అకరణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపుకి ఎంత కలపాలి? ఆన్సర్ ఆప్షన్ బి 107/21. ఎలాగంటే చూద్దాం. అకరణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపు 2 × -7/3 -14/3. ఈ సంఖ్యకి x కలిపినట్లయితే 3 వస్తుంది. x + -14/3 = 3/7, x - 14/3 = 3/7, x = 3/7 + 14/3. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 107/21 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి 107/21. 14వది ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలత 13 సెంటీమీటర్లు, దాని యొక్క వెడల్పు 2n 3/4 సెంటీమీటర్లు అయినా దాని యొక్క పొడవు కనుక్కోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 3n 3/4. ఎలా అంటే దీర్ఘచతురస్ర పొడవు x సెంటీమీటర్లు అనుకుందాం. దీర్ఘచతురస్ర చుట్టుకొలత 2 × పొడవు + వెడల్పు 2 × x + 2n 3/4, 2 × x + 11/4, 2 × x + 13/4 = 13, x + 11/4 = 13/2. దీని సింప్లిఫికేషన్ ఎలా చేస్తే x = 3n 3/4 సెంటీమీటర్లు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 3n 3/4 సెంటీమీటర్లు. లాస్ట్ బిట్ 15వది ఒక ఊరిలో స్త్రీ పురుషుల నిష్పత్తి 4:7 అయిన పురుషులలో సగం జనాభా 371 అయినా ఆ గ్రామ జనాభా ఎంత? ఇక్కడ పురుషులలో సగం జనాభా 371 అంటే పూర్తి పురుషుల జనాభా 371 + 371 742. సో ఇక్కడ నిష్పత్తిలో ఒక వాటా ఎంత అంటే 742 / పురుషులు 7 భాగాలు కాబట్టి ఒక భాగం 106. సో ఒక వాటా 106 ఇంటూ మొత్తం భాగాలు 11. సో ఇంటూ చేస్తే 1166. మొత్తం ఆ ఊరి జనాభా 1166 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి. ఇవి ఫ్రెండ్స్ 7వ తరగతి 6వ తరగతి 8వ తరగతి నుంచి మనం ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం తయారు చేసిన 15 బిట్లు. ఇలాగే మోడల్ పేపర్ కూడా ఇప్పుడే ఉంది. మొత్తం 7వ తరగతి నుంచి 7వ తరగతి టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకుని మొత్తం 24 బిట్లు ప్లస్ 6 మెథడాలజీ బిట్లు కలిపి 30 బిట్లు ప్రాక్టీస్ కోసం మీకు ఇవ్వడం జరిగింది. అవి కూడా చేయండి. 1వది a × b × c = a × b × c. ఇది గుణకారం పరంగా పూర్ణ సంఖ్యల యొక్క ఏ న్యాయం పై నియమం. ఇది గుణకారం పరంగా పూర్ణ సంఖ్యల యొక్క ఏ న్యాయం. ఆన్సర్ ఆప్షన్ బి సహచర న్యాయం.
ఇది సహచర న్యాయం. రెండవది -1 into 225 plus -1 into -225 plus 1 into -225 is equal to dash. ఆన్సర్ ఆప్షన్ ఏ -225. ఎలాగో ఇక్కడ చూడండి, ఈ లెక్కన ఇలా చేస్తే -225 ప్లస్ 225 -225 వస్తుంది. 1 1 పోతే మిగతాది -225 ఆన్సర్. మూడవది పూర్ణ సంఖ్యల గుణకార తత్సమాంశం. పూర్ణ సంఖ్యల గుణకార తత్సమాంశం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1. దేనికైనా గుణకార తత్సమాంశం సాధారణంగా 1 ఉంటుంది, -1 ఉండదు. పూర్ణ సంఖ్యల గుణకార తత్సమాంశం ఆన్సర్ ఆప్షన్ ఏ 1. -1 అనుకోవద్దు, కన్ఫ్యూజన్ కూడా అవ్వద్దు. నాలుగవది ఒక మిశ్రమ భిన్నమైన 3 and 1/2 అనే భిన్నాల బొమ్మల రూపంలో చూపాలంటే ఎన్ని బొమ్మలు వేయాలి? ఒక మిశ్రమ భిన్నమైన 3 and 1/2 అనే భిన్నాల బొమ్మల రూపంలో చూపాలంటే ఎన్ని బొమ్మలు వేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి 4. అది అలాగే ఇక్కడ చూడండి, మిశ్రమ భిన్నంలో ముందున్న నెంబర్ ఎన్ని ఉంటే అన్ని బొమ్మలు వేయాలి, ఆ తర్వాత ఉన్న క్రమ భిన్నం యొక్క భిన్నం బొమ్మ వేయాలి. మొత్తం ఎన్ని అంటే ఈ ఫస్ట్ ఉన్న అంకె ప్లస్ భిన్నం ఎన్ని ఉంటే అన్ని, మొత్తం 4. ఐదవది 6/7 into 2/3 భిన్నంలో హారము మరియు లవముల మధ్య భేదం. 6/7 into 2/3 అనే భిన్నంలో హారము మరియు లవముల మధ్య భేదం ఎంత? ఇక్కడ 6/7 into 2/3 చేయగా 12/21 వస్తుంది. దాన్ని సింప్లికేషన్ చేస్తే 3 4 3 7. ఇప్పుడు హారము లవము మధ్యలో భేదము 7 4 తీస్తే 3. అలా కాకుండా సింప్లికేషన్ చేయకుండా 21లో 12 తీస్తే 9 వచ్చేస్తుంది. అది ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఆరవది 432.789లో 9 యొక్క స్థాన విలువ. 432.789లో 9 యొక్క స్థాన విలువ. ఆన్సర్ ఆప్షన్ డి 9/1000. ఇది ఎలాగో చూడండి, ఇక్కడ ఇది స్థాన విలువ. దశాంశ భిన్నానికి ఇలా స్థాన విలువ కట్టుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఏడవది 18/23కి సమాన భిన్నం కానిది. 18/23కి సమాన భిన్నం కానిది. ఆన్సర్ ఆప్షన్ బి 324/437. ఇది సమాన భిన్నం కాదు. ఫస్ట్ది 18 23 సరిపోతుంది. ఆప్షన్ సి 18 23 23 కూడా సరిపోతుంది. ఆప్షన్ బి సరిపోదు. ఎనిమిదవది 0.5 into 0.8 into 0.6 విలువ. 0.5 into 0.8 into 0.6 విలువ. ఇది సింపుల్గా 5 8 40 46 240. పాయింట్ల తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి 3 నెంబర్ల ముందు పాయింట్ పెట్టాలి. 240 అని ఆన్సర్ వచ్చింది కాబట్టి దాని ముందు పాయింట్ పెడితే సరిపోతుంది. 0.240. తొమ్మిదవది లవం కంటే హారం పెద్దదిగా గల భిన్నం. లవం కంటే హారం పెద్దదిగా గల భిన్నం. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రమ భిన్నం. లవం కంటే హారం పెద్ద ఉంటే క్రమ భిన్నం, లవం కంటే హారం చిన్నది ఉంటే అపక్రమ భిన్నం. 10వది 1 గ్రాముకి గల మిల్లీగ్రాములు. 1 గ్రాముకి గల మిల్లీగ్రాములు. ఆన్సర్ ఆప్షన్ డి 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు ఉంటాయి. 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు ఉంటాయి. 11వది ఎన్ని అంగుళాలు 60 సెంటీమీటర్లకు సమానం? ఎన్ని అంగుళాలు 60 సెంటీమీటర్లకు సమానము? ఆన్సర్ ఆప్షన్ సి 24. ఎందుకంటే 1 అంగుళం అంటే 2.5 సెంటీమీటర్లు, అలా 24 అంగుళాలు అంటే 60 సెంటీమీటర్లు. సాధారణంగా మనం వాడే స్కేలు 12 అంగుళాలు ఉంటుంది, 30 సెంటీమీటర్లకు సమానం. దాన్ని బేస్ చేసుకున్న 2 స్కేల్ అంటే 60 సెంటీమీటర్లు, ఒక స్కేల్ 12 అంగుళాలు కాబట్టి 2 స్కేల్ అంటే 24 అంగుళాలు. 12వది దీర్ఘచతురస్ర చుట్టుకొలత 22 సెంటీమీటర్లు. అయితే దీర్ఘచతురస్రంలో 1/6 ముక్క తొలగిస్తే అది చతురస్రం అవుతుంది. అప్పుడు ఆ చతురస్ర వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్ర చుట్టుకొలత 22 సెంటీమీటర్లు. అయితే దీర్ఘచతురస్రంలో 1/6 ముక్క తొలగిస్తే అది చతురస్రం అవుతుంది. అప్పుడు ఆ చతురస్ర వైశాల్యం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 25 స్క్వేర్ సెంటీమీటర్లు. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 22 కాబట్టి 6 5 పొడవులు అయ్యి ఉండొచ్చు. 6 5 11 11 22 అవుతుంది కాబట్టి 6 ముక్కల్లో 1/6 తీసేస్తే 5 5 వస్తుంది. అప్పుడు చతురస్రం అవుతుంది కాబట్టి 5 5 25 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇది ఎక్స్ప్లెనేషను. 13వది ఒక భిన్నం దాని వ్యుత్క్రమముల లబ్ధం ఏమగును? ఒక భిన్నము దాని వ్యుత్క్రమముల లబ్ధము ఏమగును? ఆన్సర్ ఆప్షన్ బి 1. ఎప్పుడైనా భిన్నము దాని వ్యుత్క్రమముల లబ్ధము 1 అవుతుంది. 14వది 5950ని దగ్గరి వందలకు సవరించగా. 5950ని దగ్గరి వందలకు సవరించగా. ఆన్సర్ ఆప్షన్ సి 6000.
5950ని దగ్గర వందలకు సవరిస్తే 6000. ఎప్పుడైనా 0, 1, 2, 3, 4 ఇవ గ్రూపు, 5, 6, 7, 8, 9 ఇవ గ్రూపు. 15వది క్రింది వాని సగటు కట్టండి. క్రింది వాని సగటు కట్టండి 36, 35, 59, 37, 60, 55. దీన్ని సగటు కట్టాలంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఈ రాసుల మొత్తం 282, రాసుల సంఖ్య 6. సో ఆన్సర్ ఆప్షన్ సి 47 అవుతుంది. నెక్స్ట్ బిట్ 16వది ఒక పటం చూసి అది తిర్యగ్ రేఖ అని చెప్పగలిగితే అక్కడ నీకు కనబడే కనీస రేఖలు. ఒక పటం చూసి అది తిర్యగ్ రేఖ అని చెప్పగలిగితే అక్కడ నీకు కనబడే కనీస రేఖలు. ఆన్సర్ ఆప్షన్ బి 3. ఎలా అంటే తిర్యగ్ రేఖ అంటే కనీసం 2 రేఖలను ఖండించుకుని వెళ్ళాలి. సో మనం ఒక పటం చూసి తిర్యగ్ రేఖ ఖండించుకుంటుందని చెప్పాలంటే కనీసం ఉండాల్సిన రేఖలు 2 ప్లస్ తిర్యగ్ రేఖ 1 కాబట్టి మొత్తం 3. సో తిర్యగ్ రేఖను పటం చెప్పాలంటే కనీస రేఖలు 3. 17వది 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్ రేఖ ఖండిస్తూ ఉంటే అప్పుడు తిర్యగ్ రేఖకు ఒకే వైపున గల ప్రతి జత అంతర్కోణాలు. 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్ రేఖ ఖండిస్తూ ఉంటే అప్పుడు తిర్యగ్ రేఖకు ఒకే వైపున గల ప్రతి జత అంతర్కోణాలు. ఆన్సర్ ఆప్షన్ బి సంపూరకాలు అవుతాయి. ఒకే వైపు గల జత అంతర్కోణాలు 180 డిగ్రీలు అవుతాయి. 18వది పైథాగరస్ సిద్ధాంతం వర్తిస్తే ఆ త్రిభుజం ఒక డాష్. పైథాగరస్ సిద్ధాంతం వర్తిస్తే ఆ త్రిభుజం ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ సి లంబకోణ త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతం వర్తించింది అంటే ఆ త్రిభుజం ఖచ్చితంగా ఒక లంబకోణ త్రిభుజం మాత్రమే అవుతుంది, ఇంకే త్రిభుజము అవ్వదు. 19వది 420/600 డాష్ 300/500. 420/600 డాష్ 300/500 విలువ. ఆన్సర్ ఆప్షన్ బి గ్రేటర్ దాన్. ఇక్కడ ఎలాగో చూడండి, 420/600లో 1 0 1 0 పోతుంది, 42/60, 6 7 6 10. అలాగే 300/500లో 2 0 2 0 పోతే 3/5. దీని విలువ 0.7, దాని విలువ 0.6. సో 0.7 ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్. 20వది tan గ్రామ్లో గల సమచతుర్భుజాల సంఖ్య. 20వది tan గ్రామ్లో గల సమచతుర్భుజాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ ఏ 0. tan గ్రామ్లో సమచతుర్భుజాలు అంటే రాంబస్లు ఎక్కడ ఉండవు. సమాంతర చతుర్భుజం 1, చతురస్రం 1, 5 త్రిభుజాలు, మొత్తం 7 రకాల బొమ్మలు ఉంటాయి. 21వది త్రిభుజ కోణాల నిష్పత్తి 2:3:4 అయితే వాటి కోణాలు వరుసగా. త్రిభుజ కోణాల నిష్పత్తి 2:3:4 అయితే వాటి యొక్క కోణాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ బి 40, 60, 80. ఎలా అంటే మొత్తం 2 + 3 + 4 9, 180 డిగ్రీలు త్రిభుజం కోణాలు మొత్తం అవుతుంది కాబట్టి ఒక అంశం 20 డిగ్రీలు. సో 2:3:4 కాబట్టి 2 అంటే 40, 3 అంటే 60, 4 అంటే 80 డిగ్రీలు, మొత్తం 180 డిగ్రీలు త్రిభుజం యొక్క కోణాలు మొత్తం. నెక్స్ట్ బిట్ 22వది 1200కి 5 సంవత్సరాలకి 3% వడ్డీ చొప్పున వచ్చే వడ్డీ ఎంత? 1200కి 5 సంవత్సరాలకి 3% వడ్డీ చొప్పున వచ్చే వడ్డీ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 180. 1200 × 5 × 3/100. 100 2 0, 1200 2 0 పోతే 12 5 × 3, 12 5 60 × 3 180. 23వది 0.25 అనేది ఎంత శాతానికి సమానము? 0.25 అనేది ఎంత శాతానికి సమానము? 0.25 = 25/100 × 100. 100 100 పోతే 25. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 25%. నెక్స్ట్ బిట్ 24వది క్రింది వానిలో పెద్ద భిన్నము. క్రింది వానిలో పెద్ద భిన్నము. ఆన్సర్ ఆప్షన్ బి 40/50. ఎలాగో ఇక్కడ చూడండి, 1/4 అంటే దాని విలువ 0.25, 40/50 విలువ 0.8, 100/200 అంటే దాని విలువ 0.5, 5000/15000 అంటే దాని విలువ 0.333. క్రింది వానిలో పెద్ద భిన్నం అంటే 0.8, దాని అసలు విలువ ఏదంటే 40/50. సో ఆన్సర్ ఆప్షన్ బి 40/50. ఇక్కడితో కంటెంట్ 7th క్లాస్ మ్యాథ్స్ కంటెంట్ 24 అయిపోయాయి. ఇప్పుడు మెథడ్స్. 25వది SAT విస్తరించగా. SAT విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ డి స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. SAT అంటే స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. 26వది గణిత ఉపాధ్యాయుడికి కుడి చేయి. గణిత ఉపాధ్యాయుడికి కుడి చేయి. ఆన్సర్ ఆప్షన్ డి ప్రయోగశాల. గణిత ప్రయోగశాల అనేది గణిత ఉపాధ్యాయుడికి కుడి చేయి లాంటిది. 27వది దత్తాంశాలలో సన్నిహిత సంబంధాలు గుర్తించే స్పష్టీకరణ ఏ లక్ష్యానిది? దత్తాంశాలలో సన్నిహిత సంబంధాలు గుర్తించే స్పష్టీకరణ ఏ లక్ష్యానిది? ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన. సన్నిహిత సంబంధాలు గుర్తించడం అనేది అవగాహన.
8వది 9వ శతాబ్దపు అరబ్బులలో ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు. 9వ శతాబ్దపు అరబ్బులలో ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆన్సర్ ఆప్షన్ సి ఆల్ బటానీ. ఆల్ బటానీ 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో అరబ్బుల్లో ప్రముఖుడు. 29వది గ్రిడ్ పేపర్తో బోధించగలిగేవి. గ్రిడ్ పేపర్తో బోధించగలిగేవి సంకలనం, భిన్నాలు, దశాంశాలు, శాతాలు. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 పై 4 కూడా గ్రిడ్ పేపర్తో బోధించగలం. 30వది గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని చెప్పినది. గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ సి రస్సెల్. ఇవి ఫ్రెండ్స్ మొత్తం 30 బిట్స్ చూశారు కదా. మొత్తం 15 బిట్లు ప్లస్ మ్యాథ్స్ మోడల్ గ్రాండ్ టెస్ట్ 7వ తరగతి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని 30 బిట్లు, మొత్తం 45 బిట్లు. మీకు ఎన్ని వచ్చి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో డే 23 ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.